మీరెప్పుడైనా దేవుణ్ణి ఒక కోరిక కోరినప్పుడు అది తీరకపోతే బాధపడ్డారా? అయితే ఇది వినండి. భగవాన్ రమణ మహర్షిని ఒక భక్తుడు ఇలా అడిగాడు, స్వామి, మా కోరికలు తీరే మార్గం అస్సలు చెప్పకుండా ఎప్పుడూ నేను ఎవరు అని ప్రశ్నించుకోమని ఎందుకంటారు? అప్పుడు సమాధానంగా రమణ మహర్షి గారు ఒక కథ చెప్పారు. ఒక గదిలో ఇద్దరు స్నేహితులు నిద్రిస్తున్నారు. అందులో ఒకడికి కల వచ్చింది. ఆ కలలో అతను ఒక భయంకరమైన యుద్ధభూమిలో ఉన్నాడు. శత్రువుల తూటాలు దూసుకొస్తున్నాయి. అతని తుపాకీలో తూటాలు అయిపోయాయి. చావు కళ్ళ ముందు కనిపిస్తోంది. ఆ భయంలో, కంగారులో పక్కనే నిద్రిస్తున్న తన స్నేహితుడిని గట్టిగా తడుతూ అరుస్తున్నాడు, రేయ్, తూటాలు అయిపోయాయి, త్వరగా తూటాలు ఇవ్వు, లేకపోతే నన్ను చంపేస్తారు అని. ఇప్పుడు చెప్పండి, ఆ పక్కనున్న స్నేహితుడు నిజమైన మిత్రుడైతే ఏం చేస్తాడు? కలలో ఉన్నవాడు అడిగినట్టు ఎక్కడి నుంచో తూటాలు తెచ్చిస్తాడా, లేక అతన్ని గట్టిగా తట్టి నిద్రలేపుతాడా? ఖచ్చితంగా నిద్రలేపుతాడు. ఎందుకంటే నిద్రలేస్తే అసలు యుద్ధమే లేదు, శత్రువులే లేరు, ఆ ప్రాణ భయమే లేదు. భగవాన్ రమణులు చెప్పిన సమాధానం కూడా ఇదే. ఈ ప్రపంచం ఒక కల లాంటిది. మీ కోరికలు తీరడం అంటే కలలో తూటాలు దొరకడం లాంటిది. అది తాత్కాలికం. కానీ గురువు మిమ్మల్ని ఆ కల నుండి బయటపడే మార్గం చూపిస్తాడు. నేను ఎవరు అని మీరు ప్రశ్నించుకున్నప్పుడు ఆ అజ్ఞానమనే నిద్ర వదిలి మేల్కొంటారు. అప్పుడు కోరికలుండవు, కోరాల్సిన అవసరమే ఉండదు. సద్గురువు అంటే మీ కోరికలు తీర్చేవాడు కాదు, అసలు కోరికలే పుట్టని ఆ పరమానంద స్థితికి మిమ్మల్ని చేర్చేవాడు. శ్రీమాత్రే నమః.